వేసవికాలం కావడంతో నగరంలో నీటి ఎద్దడి పెరిగింది. వాటర్ బోర్డు ద్వారా అందించే నీళ్లు సరిపోకపోవడంతో జనం ప్రైవేట్ ట్యాంకర్స్ పై ఆధారపడుతున్నారు. ఇదే అదునుగా ట్యాంకర్ల ధరలు పెంచారు నిర్వాహకులు. మరోవైపు కలుషిత నీటిని కూడా సరఫరా చేస్తున్నారని వాపోతున్నారు సిటీ జనం. ప్రైవేట్ ట్యాంకర్ల నీళ్ల దందాను అరికట్టాలని కోరుతున్నారు ప్రజలు. సమ్మర్ కావడంతో సిటీలో నీటి సమస్య విపరీతంగా పెరిగింది. ఇదే అదనుగా ప్రైవేట్ ట్యాంకర్లతో నీటి సరఫరా దందా జోరుగా చేస్తున్నారు నిర్వాహకులు. నీటి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ధరలు విపరీతంగా పెంచేశారు. సాధారణంగా 500 నుంచి 700 రూపాయల వరకు ఉండే ట్యాంకర్ ఇప్పుడు 1500 నుంచి 2000 రూపాయలకు పెంచారు. రోడ్డు ఎత్తున ఉంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు ప్రజలు. ప్రైవేట్ ట్యాంకర్లపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో దందా చేస్తున్నారు అక్రమార్కులు. సిటీ శివారు ప్రాంతాల్లో కొందరు బోర్లలో నీళ్లు ట్యాంకర్లలో నింపుతుండగా మరికొందరు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చుట్టూ పైప్ లైన్ వేసి అక్రమంగా నీళ్లు తరలిస్తున్నారని తెలిపారు జనం. గత 5-6 సంవత్సరాల నుంచి వాటర్కి చాలా ఇబ్బంది పడుతున్నాం. తాగునీరైనా ఏ విధమైన నీరైనా మాకు బోర్లు ఎండిపోయి మున్సిపల్ కనెక్షన్స్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇప్పుడు ఈ వచ్చే వాటర్ కూడా ట్యాంకర్ల నుంచి దగ్గర ఒక 100 అపార్ట్మెంట్లు ఉన్నాయి. సుమారు 7 నుంచి 8 వేల మంది ప్రజలు ఉన్నారు. ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి మేము ట్యాంకర్లే వాడుతున్నాం గత 4 సంవత్సరాల నుంచి. ఆ ట్యాంకర్ల నుంచి వచ్చే వాటర్ ఎక్కడి నుంచి తీస్తున్నారు, అసలు అవి మంచి వాటరా లేకపోతే ఏదైనా యూజ్డ్ వాటరా అని కూడా ఒక క్లారిటీ లేదు. కొంతమంది నాయకులు వచ్చి హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పుడు ఎక్కడికి పోయిందో అర్థం కావట్లేదు. ఇప్పటికి 15 రోజులు గడిచింది. ఇప్పటికైనా కానీ అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాము. మా ఈ ఇబ్బందిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తొలగించగలరని భావిస్తున్నాం. నీటి సమస్య గురించి ట్యాంక్ కట్టడానికి మనం స్పేస్ కూడా మన కాలనీ నుంచి ఎన్ఓసీలు తీసుకొని మా చిల్డ్రన్ పార్క్లో కూడా మేము ఇవ్వడం జరిగింది. అంటే మా తరఫు నుంచి మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర నుంచి కూడా పర్మిషన్ తీసుకున్నారు. హెచ్ఎండబ్ల్యూఎస్ వారి దగ్గరికి చాలాసార్లు మేము వెళ్ళాము. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, అందరు నాయకుల దగ్గరికి కూడా పోతున్నాము. సో ఎంత చేసినా కూడా ఏదో ఆ రోజు వరకు మమ్మల్ని ఏదో మాట చెప్పేసి అయిపోతుంది అని చెప్తున్నారే కానీ ఇంతవరకు ఏమీ కూడా ఒక్క అడుగు కూడా ముందుకు జరగలేదు. దీని గురించి కాస్త తొందరగా మా సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాము. మేము ఈ యొక్క నీటి సమస్య గురించి 4 సంవత్సరాల నుంచి తిరగని నాయకులు లేరు, తిరగని అధికారులు లేరు. ప్రతి ఒక్క అధికారిని కలిశాము. కానీ మేము చేస్తున్నాము. ఈ ఫిబ్రవరి అంటారు, మార్చి అంటారు, జూన్ అంటారు. వాటర్ మేము తాగునీరు అనేది ఎట్లా ఉంటుందో తెలియదు. గత ప్రభుత్వంలో మేము తిరిగిన ప్రతి ఒక్క నాయకుని ఇంటికి తిరిగాము, ప్రతి ఒక్క అధికారి గడప తట్టాము. కానీ ఏ నాయకులు కూడా మేము ఇప్పుడు ఉన్నాము, మీ యొక్క ఇష్యూ రిజాల్వ్ చేస్తామన్న నాయకులు లేరు ఇప్పటివరకు. అధికారులకు మా యొక్క విన్నపం ఏమంటే ఈ యొక్క వాటర్ ఇష్యూను టెంపరీగా రిజాల్వ్ చేసుకుంటా పర్మనెంట్ సొల్యూషన్ కూడా మాకు సహకరిస్తారని. ప్రైవేట్ ట్యాంకర్ల నిర్వాహకులు ధరలు పెంచుతూ నీళ్లను శుద్ధి చేయకుండా కలుషిత నీటిని సరఫరా చేస్తున్నారని అంటున్నారు ప్రజలు. డిమాండ్ ఎక్కువ ఉండటంతో నీళ్లు తాజాగా ఉండటానికి కెమికల్స్ కలుపుతున్నారు. మరికొందరు దుమ్ము, ధూళి, చెత్త చెదారం ఉన్న నీళ్లను సరఫరా చేస్తున్నారని తెలిపారు ప్రజలు. ఇక్కడ మాకు వాటర్ చాలా ఇబ్బందిగా ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నాము. పిల్లలు మాకు నీళ్లు రాకపోతే మేము ట్యాంకర్లు తెప్పించుకుంటున్నాము. రోజుకు ఈ ట్యాంకర్ నీళ్లు తాగి దానిలో ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియవు. మాకు వాటర్ కూడా మురుకులుగా ఉంటున్నాయి. దానివల్ల పిల్లల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, పెద్దలవి పాడైపోతున్నాయి. స్టార్టింగ్ కొంచెం వాటర్ వచ్చేవండి, అంటే గ్రౌండ్ వాటర్ వచ్చేది. కానీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కంప్లీట్గా బంద్ అయిపోయాయి. లాస్ట్ ఇయర్ అయితే కంప్లీట్గా ఒక సెప్టెంబర్ మంత్ వచ్చేయండి అంతే. తర్వాతనైతే వాటర్ మేము చూసింది లేదు. బోర్ వాటర్లో కంప్లీట్ డ్రై అయిపోయాయి. నార్మల్ ఆలోచిస్తే అక్కడ నుంచి ఇక్కడ పైప్ లైన్ లేచి తెప్పడం పెద్ద సమస్య కాదు. అది ఎందుకు రావట్లేదో మాకు అర్థం అవ్వట్లేదు. ట్యాంకర్ల విషయం అయితే అసలు అది ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో, అవి ఎలాంటి వాటర్ తీసుకొస్తున్నారో. మేము ట్యాంకర్ వస్తుంది, పైకి ఎక్కిస్తాము, మళ్ళీ మేము అవే ప్యూరిఫై చేసుకొని తాగుతున్నాం. కలుషిత నీటిని సరఫరా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు ప్రజలు. ప్రైవేటు ట్యాంకర్ల నీటి దందాకు అడ్డుకట్ట వేయాలంటున్నారు.